దాని చావైనా పెళ్ళైనా నా చేతుల్లోనే జరగాలి. సరే భాయ్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? తను మీ పోలీస్ స్టేషన్కే వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉంది. విక్రమ్ ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? భాయ్, చాలా రోజుల నుండి నేను మీ ఉప్పు తింటున్నాను. ఇలాగైనా ఉపకారం చేసే ఛాన్స్ దొరికింది. మీరింక నిశ్చింతగా ఉండండి. నా దగ్గరే కాదు, ఏ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేసినా క్షణాల్లో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేలా చేస్తాను. సరేనా? థ్యాంక్ యూ మాణిక్యం. భాయ్, ఏంటి? మీరు ఇలా పబ్లిక్గా తిరగడం అంత సేఫ్ కాదు. నా డార్లింగ్ కోసం తప్పడం లేదు మాణిక్యం. సరే, ఆ అమ్మాయి ఫోటో ఇవ్వండి. ఏంటి అలా చూస్తున్నావు? భాయ్, ఈ అమ్మాయిని ఇప్పుడే ఇక్కడ చూశాను. ఎక్కడా? మాణిక్యం, నువ్వు చూసింది ఈ ఫోటోలో ఉన్న అమ్మాయినేనా? అవును, ఈ అమ్మాయి కంగారు పడుతూ ఇక్కడ నిలబడింది. నువ్వేం భ్రమపడలేదు కదా? లేదు బాయ్, నేను చూసింది ఈ అమ్మాయినే. బండి తీయండి రా. అమృత కంప్లైంట్ చేయడానికి ఇక్కడికి వచ్చింది. ఇదే ఏరియాలో ఉంటుంది. పదండి. పోలీసులు కూడా విక్రమ్ మనుషులు అనమాట. విక్రమ్తో పాటు పోలీసులు కూడా వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు సాయం చేసేవాళ్ళు ఎవరూ లేరా? అమృత కోనా కోయిదోరా,
కూనా, నువ్వు క్షేమంగా ఉన్నావు కదా? నీకేం కాలేదు కదా? అంతా స్వామివారి దయ. అందుకే ప్రాణగండం నుంచి తప్పించుకొని ఉంటావు. లేదు కొయ్యదొర, ఆ రోజు నువ్వు చెప్పిన ప్రాణగండం నాకు ఇంకా రాలేదు. ఇప్పుడే మొదలైంది. నన్ను చంపడానికి రౌడీలు పోలీసులు తిరుగుతున్నారు. నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. ఏ క్షణంలోనైనా వాళ్ళు నన్ను చంపేస్తారు. అయ్యో కూనా, నీకెంత కష్టం వచ్చింది. నీ జాతకం తెలుసుకొని ఆ రోజే నీకు అన్ని విషయాలు చెప్పాను. అవును కొయ్యదొర, మృత్యు నీ వెంట నీడలా తిరుగుతుందంటే ఆ రోజు నేను అర్థం చేసుకోలేకపోయాను. నీ జాతకాన్ని నిన్ను చిన్న చూపు చూసి నన్ను నేను మోసం చేసుకున్నాను. ఆ రోజు నువ్వు ఇలా ఎందుకు చెప్తున్నావు అర్థం చేసుకునుంటే వికాస్ మోసాన్ని అర్థం చేసుకునేదాన్నేమో. నీ బాధను నేను అర్థం చేసుకోగలను కూనా. కొయ్యదొర, ఈ ప్రమాదం నుంచి నేను ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వే ఏదైనా దారి చూపించు. కుర్రో కుర్రు. చూడుకోనా, జరిగేది జరక్క మానదు. జరగబోయే పరిణామాలను ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. ఒక్కసారి మృత్యువు దగ్గరికొచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. కాని ఇప్పుడు ఊరంతా యమదూతలు నీ మరణం కోసం కాచుకొని తిరుగుతున్నారు. అంతా విధిరాత. నీలాంటి మంచి కోనకి ఎన్ని కష్టాలొచ్చాయి తల్లి. కొయ్యదొర, నువ్వే నన్ను కాపాడాలి. అయ్యో కూన, నా వల్ల ఏమవుతుందమ్మా? ఆశ్రమం ఇవ్వడానికి ఈ నగరములో నాకు ఇల్లు కూడా లేదు. భార్యా బిడ్డల్ని ఎక్కడో ఊళ్ళో వదిలేసి గుళ్ళు గోపురాల్లో పడుకొని జాతకాలు చెప్పుకుంటూ పొట్ట పోసుకునే కోయిదొరని. నీ కష్టాల నుంచి నేనేం కాపాడగలను తల్లి? ఏడవకమ్మా, నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ పైన భగవంతుడి దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది. అమృత కోన, చూడు కోన, నీ కష్టాల నుండి కాపాడగలిగే శక్తి నాకు లేదు. కానీ నిన్ను ఈ విపత్తుల నుంచి కాపాడగలిగే శక్తి ఈ స్వామివారి తాయితుకుంది. ఈ స్వామివారి తాయిత్తు ప్రమిదలా నీకు దారి చూపుతుంది. నువ్వు ప్రమాదంలో ఉంటే తప్పించుకునే ధైర్యాన్ని ఇస్తుంది. శత్రువుల భార్య నుండి నిన్ను కాపాడుతుంది. మనిషికి మనిషి మీద నమ్మకం పోయినప్పుడు భారం భగవంతుడి మీద వెయ్యాలి. అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఈ స్వామివారి తాయిత్తు నీకు రక్షాబంధం. ఆ స్వామివారిని తలుచుకుంటూ నీ మెళ్ళో ధరించుకో అమ్మా. తీసుకో. స్వామివారి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. అంతా మంచే జరుగుతుంది. వస్తాను కోనా. కుర్రో కుర్రు.
తప్పించుకొని తప్పు చేశావు. నిన్నొదలను. ఈ ప్రపంచంలో నిన్ను కాపాడే వాళ్ళు ఎవరూ లేరు. స్వామి, ఈ దుర్మార్గుల బారి నుంచి ఎలాగైనా నువ్వే కాపాడాలి తండ్రి. హలో, రై బండాపు. రై ఆపమని చెప్పానా? అలాగే బాయ్, ఆపుతున్నాను. ఇప్పుడు చెప్పు. సిటీ కాలేజ్ ఏరియానా? ఓకే రై, 10 సెకండ్లలో మనం సిటీ కాలేజ్ ఏరియాలో ఉండాలి. అలాగే పోనీ. రై బండాపు. అరవకు. అరిచావంటే చంపేస్తాను. ఎంత ధైర్యమే నీకు? నా దగ్గర నుంచి తప్పించుకుని వెళ్తావా? నిన్నొదలను డాలి, నిన్నొదలను. తాళి కట్టించుకుంటావా చస్తావా? డిసైడ్ చేసుకో. నువ్వు చచ్చినా నిన్నొదలను. నీ శవానికైనా తాళి కడతాను. నన్ను పిచ్చెక్కించి పారిపోతావు నువ్వు? ఎక్కడికి వెళ్తావే? నిన్ను వదలను. నిన్ను పెళ్లి చేసుకుని తీరుతాను. తాళి కడతాను. బాయ్, ఏంటి బాయ్ ఇది? రై, ముందు నువ్వు అడ్డు తప్పుకో. నా డాలింకి తాళి కట్టాలి. వద్దు బాయ్. రై, నా డాలింకి తాళి కడుతుంటే వద్దంటావేంట్రా? బాయ్, నువ్వు తాళి కట్టేది వదినమ్మకి కాదు, ఎవరో అమ్మాయికి. అవును బాయ్. సారీ అమ్మా, సారీ సారీ. ఏదో పొరపాటున. నువ్వు వెళ్ళు 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 వెళ్ళు. అమృత డాలి. ఏంటి బాయ్ ఇలా అయిపోయావు? ప్రేమరా, ప్రేమ, లవ్. రై, నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా ప్రేమించావా? అసలు వీడికి ప్రేమ అంటే తెలుసారా? బాయ్, సిటీ కాలేజ్ వైపు ఎందుకు తీసుకొచ్చావు బాయ్? వదిన ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఇక్కడికే వస్తుంది, ఇక్కడికే వస్తుంది. అమృత, నువ్వు ఎక్కడున్నా నిన్ను వదలను. రై, మీ వదిన ఇక్కడే ఉంది.
ఎక్కడికి పోలేదు. అదిగో ఆ ఇటుకల వెనకుండొచ్చు. అదిగో ఆ చెట్టు చాటు నుండొచ్చు. అదిగో ఆ బస్ స్టాప్ లో ఉంది. అదిగో ఆ కొండలో ఉంది. ఈ గాలిలో ఉంది. ఈ నేలలో ఉంది. ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ నా కంటికి కనిపిస్తూనే ఉంది. ఏంటి బాయ్, ఏమైంది మీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? రే 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 నాకు పిచ్చి పట్టలేదురా. మీ వదిన ఈ సిటీ కాలేజీలో 3 ఏళ్లు చదువుకుందట. తను చదువుకున్న 3 ఏళ్లలో ఈ ఏరియా మొత్తం తిరిగి ఉంటుంది. ఆ జ్ఞాపకాలు ఫీల్ అవుతున్నాను. బాయ్, వదినమ్మని మీరు ఎంత ప్రేమిస్తున్నారో ఇప్పుడు అర్థమైంది బాయ్. మేము తప్పు చేశాం బాయ్. తప్పు కాదురా, అవమానంతో చచ్చిపోతున్నాను. ఎన్ని కిడ్నాపులు, ఎన్ని మర్డర్లు చేశాం. ఇంత నెట్వర్క్ ఉండి కూడా మీ వదిన పారిపోతుంటే దద్దమల్లా చూస్తూ ఉండిపోయాం. మన దగ్గర నుండి పారిపోయి 12 గంటలైనా ఎక్కడుందో కనుక్కోలేకపోయాం. బాయ్, వదిన తప్పించుకోవడానికి మా పొరపాటే కారణం బాయ్. అవును బాయ్, వికాస్ మోసగాడని తెలిసిపోయాక వదిన ఎలాగూ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుంది అనుకున్నాం. తెల్లారితే పెళ్ళనగా పెళ్ళి అయిపోయింది అనుకుని వదిన మీద గౌరవం పెరిగిపోయి తలుపు లేకుండా తాగేసి పడుకున్నాం బాయ్. ఇంకా వదిన ఎక్కడికి వెళ్తుందిలే అనుకొని పట్టించుకోకుండా అలాగే పడుకున్నాం బాయ్. అసలు వదిన మనసు మారిందనుకున్నాం, కానీ ఇలా తప్పించుకొని పారిపోతుందని ఊహించలేదు బాయ్. బాయ్, ఈరోజు చెప్తున్నాం, వదిన ఎక్కడున్నా పట్టుకుంటాం. వదినమ్మని తీసుకొచ్చి మీ పెళ్లి చేస్తాం బాయ్, లేకపోతే మా ప్రాణాలు తీసుకుంటాం బాయ్. శభాష్, వెళ్ళండి. నేనిక్కడే ఉంటా. ఈ ఏరియా మొత్తం వెతకండి. వెళ్ళండి. అరే మీరు ముగ్గురు అలాగే అటెళ్ళండి. అన్న. సీను నాతో రా. అలాగే. తండ్రి ఆంజనేయ, ఎలాగైనా ఈ విక్రమ్ బారి నుంచి కాపాడు. ట్రైన్ టైం అయ్యే వరకు వదిలిపెట్టడు. చేసిన పని 10 సార్లు చేస్తాడు. ఈ ఆఫీస్ ఒక టెన్షన్ జోన్ అయిపోయింది. ఛ! ఆటో, ఎక్కడికి వెళ్ళాలి సార్? రైల్వే స్టేషన్కి వస్తావా? ఎక్కండి సార్. ఇదేంటయ్యా, రైల్వే స్టేషన్ తీసుకెళ్ళమంటే ఏదో కొత్త రూట్లో తీసుకెళ్తున్నావు? సార్, మీటర్ పాడైంది, 100 ఇస్తా అన్నారు. షార్ట్ కట్ కదా అని ఈ రూట్లో వెళ్తున్నాను. ఇదేం రూటు? ఎప్పుడు చూడలేదు. సిటీ కాలేజ్ ఉండే ఏరియా సార్. ఇలా వెళ్తే స్టేషన్కి దగ్గర అవుతుంది.